హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ AnaishaTeach. ఈరోజు మన ఛానల్లో పుచ్చకాయతోటి చాలా చక్కటి ఈజీ చట్నీ ఒకటి చేసి చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా మనం పుచ్చకాయని కట్ చేసుకున్న తర్వాత రెడ్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం తింటాం కదా, మనం ఈ వైట్ కలర్గా ఉన్నది మనం పడేస్తూ ఉంటాము. అలా కాకుండా దీంతో కూడా మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. పైన ఉన్నటువంటి గ్రీన్ పార్ట్ అంతా తీసేసి ఆ వైట్ పార్ట్ వరకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వీటిని మనం ఈ తొక్కలు పాడేసుకోవాలండి, గ్రీన్ తొక్కలు. ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కల్ని మనం ఇప్పుడు పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సినవి నేను ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్నాను. అలాగే చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో మనం పచ్చిమిరపకాయని చక్కగా వేపుకోవాలన్నమాట. వేపుకొని ఇవి పక్కగా తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లో అదే ఆయిల్లో మనం మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేపుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొత్తిమీరను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటే ఆయిల్ ఉంచుకోండి, లేదంటే ఆయిల్ కొద్దిగా కావాలనుకుంటే వేసుకొని మనకి ఈ పుచ్చకాయ ముక్కలను కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. ఆ విధంగా అంటే కొంచెం దాంట్లో వాటర్ ఏదైతే ఉందో అది పోయే వరకు కూడా, ఇంకిపోయే వరకు కూడా కొద్దిగా మనం ఈ విధంగా బాండీలో వేసుకొని మనం కదుపుకుంటూ ఉండాలి. దాంట్లోనే చింతపండు 4 వెల్లుల్లి రేకలు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలపాలండి బాగా. అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసి పెట్టుకోవాలి. దీంట్లోనే మనం పుచ్చకాయ ముక్కలు, వెల్లుల్లి కూడా వేపుకున్నాం కదా, అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో మన రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మన పోపుకి కావాల్సినటువంటి పోపు దినుసులన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. చాలా ఈజీగా పుచ్చకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి దోశల్లోకి కానీ, ఇడ్లీల్లోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.